వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండీ తెలుగు వ్లాగర్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ రివ్యూ అండి. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ స్కిన్ టైప్ల వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, దీనివల్ల యూజెస్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ వైజ్ మాట్లాడుకుందాము. సో ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో మనకి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో చాలా అంటే లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు, మనం ఎక్కడికైనా కూడా తీసుకువెళ్ళొచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో ఎందుకు అంటే దీని క్వాంటిటీ వైజ్ అలాగే ప్రైస్ వైజ్ మాట్లాడుకుందాము. 150 ml మనకి 165 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో మనకి చిన్న కంటైనర్స్లో కూడా వస్తుందండి, మనం ఈజీగా దాన్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కడైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆన్లైన్ సూపర్ మార్కెట్ ఎక్కడైనా కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది. సో ఇది కలర్ వచ్చేసేటప్పటికి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫార్మింగ్ ఫేస్ వాష్ అనమాట, అంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే మీ స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్ అదంతా కూడా డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీని మీద ఆల్రెడీ మెన్షన్ చేశారండి, అంటే మీకు ఇది ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే ప్రివెంట్ పింపుల్స్ అండ్ అలాగే డీప్ క్లీన్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే కనుక మీది ఆయిలీ స్కిన్ ఉంది అనుకుంటే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీ ఫేస్ మీద ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అంటే లైక్ మీరు అంటే క్లీనప్ చేయించుకున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే డీప్గా క్లీన్ చేస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది, చాలా ఫ్రెష్ లుక్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీది డ్రై స్కిన్ ఉంది, మీరు ఇది యూజ్ చేయాలి అనుకున్నట్టయితే కనుక ఇది యూజ్ చేసిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇది బాగా డ్రై అనేది చేయదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసిన తర్వాత లైట్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి లైట్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇది డీప్గా క్లీన్ అనేది చేస్తుంది, అంటే ఫేస్ మీద ఉన్నటువంటి డట్ అదంతా కూడా డీప్గా క్లీన్ చేస్తుందండి. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయండి. సో అవి కూడా నేను వచ్చే వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. సో మీకు ఇంకా రివ్యూస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి, ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, పింపుల్ నుంచి యాక్నీ అనేది వస్తూ ఉంటుంది. సో పింపుల్స్ ని తగ్గిస్తాయా అంటే కనుక ఇది పింపుల్స్ ని నార్మల్గా చేస్తాయి, కానీ బాగా ఎక్కువగా ఉన్న పింపుల్స్ ని ఏమి తగ్గించవండి. అదేవిధంగా యాక్నీని కూడా ఏమి తగ్గించవు, కానీ ఫేస్ ని అంతా కూడా గ్లోగా ఉంచుతుంది, అదేవిధంగా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేస్తుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ పింపుల్స్ అనేవి మనకి నార్మల్గా ఉంటే కవర్ అవుతాయి, కానీ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం ఇది అంత తగ్గించదండి, జస్ట్ నార్మల్గానే వర్క్ చేస్తుంది. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో క్లీన్ అండ్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి, చాలా బాగుంటుంది అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. అండ్ చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇది జెల్ ఫామ్లో ఉంటుంది అనమాట. దీని ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా ఉంటుందండి, జెల్ ఫామ్లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట, ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను ఏ విధంగా యూజ్ చేయాలి అనేది. ఫేస్ మీద ఉన్నటువంటి మేకప్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇది యూజ్ చేయాలండి. సో ఇది కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట. సో నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, జస్ట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అనుకుంటే కనుక ఈ ఫేస్ వాష్ అనేది చిన్న కంటైనర్లో కూడా వస్తుందండి, ముందు మీరు అది ట్రై చేయొచ్చు. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకొని ట్రై చేయాలి అనుకుంటున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అందరి స్కిన్ టైప్ ఒకేలా ఉండదు కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతూ ఉంటుంది. అది ప్రోడక్ట్ అయినా లేదంటే ఫేస్ వాష్ అయినా ఏదైనా కూడాను ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి, చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది, అదేవిధంగా న్యాచురల్గా గ్లో అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇంకా నేను ఏమీ అప్లై చేయలేదు ఫేస్ మీద, జస్ట్ నార్మల్గా బింది పెట్టాను అంతే. సో ఈ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నార్మల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం
రెడీ అయినప్పుడు లేదంటే మేకప్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. బట్ రాను రాను అంటే 2-3 అవర్స్ అయిన తర్వాత ఫేస్ అనేది డల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా కూడా ఇది కాపాడుతుందన్నమాట. అంటే మనకి ఎక్కువ టైమే ఉంటుందండి. ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ వరకు కూడా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది. సో చాలా బాగుంటుందన్నమాట. మీరు ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇది అయితే నా వరకు చాలా బాగా పనిచేసింది అనమాట. అంటే నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అనేది చేస్తుంది. ఒకవేళ మీరు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ యాక్నీని ఇది అంత తగ్గిస్తుంది అని మాత్రం ఏమీ లేదండి. జస్ట్ నార్మల్గానే అనిపించింది. బట్ ఆయిల్నెస్ అంతా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అండ్ సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమి రివ్యూస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. సో ఇందులోనే చాలా కేటగిరీస్ ఉన్నాయి. అవి కూడా నేను త్వరలోనే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఓకేనండి, రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.